మనోజ్ వంకర బుద్ధి మరోసారి బయటపడింది. సత్యం ప్రభావతికి ₹1,00,000 ఇచ్చినప్పటి నుంచి దాన్ని ఎలా కొట్టేద్దామా అన్న ఆలోచనలతో నిద్రే పట్టదు. అందరూ ఈ టైంలో అయితే పడుకో ఉంటారులే అనుకొని అర్ధరాత్రి ఆ ₹1,00,000 కొట్టే ప్లాన్ అయితే వేసుకుంటాడు. ఇక అందరు పడుకో ఉన్నారనుకొని వెళ్తూ ఉంటాడు. మధ్యలో బాలుకేమో ఆకలేస్తుంది, పూలగంప ఏదో ఒకటి పెట్టు అంటే ఇక బాలుని తీసుకొని వెళ్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ కనపడకుండా మనోజ్ దాంకొని ఉంటాడు. ఇక బాలు ఏమో తింటూ ఉంటాడు. మనోజ్ ఏమో చక్కగా ప్రభావతి రూమ్లోకి వెళ్ళి తన పిల్లో కింద ఉన్న తాళాలు తీసుకొని బీరువా తెరిచి మరీ ₹1,00,000 అయితే కొట్టేస్తాడు. అబ్బా ఎంత ఆనందమో ఆ కొట్టేసిన డబ్బును చూసుకుంటూ. ఇక నిద్రలో ప్రభావతి రే మనోజ్ ఆగ్రా అంటుంది. మరి చూసి అన్నదా లేక నిజంగానే అన్నదా అన్నట్టు మనోజ్ ఒక్కసారిగా కంగారు పడిపోతాడు. ఇక మనోజ్ అని ప్రభావతి పిలిచిందో లేదో బాలు మీనాలు ఇద్దరు ఒక్కసారిగా అటువైపుకి చూస్తారు. ఇక ఏముంది, మనోజ్ పట్టుపడక తప్పదు. మీనా తమ్ముడిని దొంగ దొంగ అని ఎన్నిసార్లు అని రోహిణి కానీ మనోజ్ కానీ ఎంతలా అవమానించారో ఇక మీనా కూడా పగ తీర్చుకునే టైం అయితే రానే వచ్చింది.